సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, బంగారం ధరలు అమాంతం కిందకి తగ్గిపోతున్నాయి. మొన్న ఆ మధ్య వరకు 60,000, 62,000, 63,000 వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తే ఏమో అమాంతం దగ్గర 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ 53,000 చేంజ్కి వచ్చేసింది. అండ్ 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ వచ్చేసి 57,000 చేంజ్ ఉంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న సందర్భంలో లైవ్లో ఉన్న రేట్స్ ఇవి. సో ఎందుకంటారు బంగారం ధరలు ఇంత అనూహ్యంగా కిందకి తగ్గిపోయాయి? అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం ఏనా? క్వశ్చన్ మార్క్. సో చాలా మందికి గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఇంకా గోల్డ్ కొనాలి, చాలా రేట్ అయింది అంటే 60,000 అనేగానే కొంచెం భయపడిపోయి కొంతమంది కొనలేని వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 57,000 మనం చూస్తున్నాము. 24 క్యారెట్ అండ్ 22 క్యారెట్ అయితే ఆల్మోస్ట్ 53,000 వరకు వచ్చింది. సో ఇంకా మనకి ఇంకా తగ్గినట్లయితే అది 55,000 కూడా 24 క్యారెట్, ఇదేమో 50,000 కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ దెమ్ అండి. బట్ రీజన్స్, అసలు గోల్డ్ ఎందుకు ఈ విధంగా అమాంతంగా జస్ట్ 1 monthలోనే 4% వరకు ఇంత కరెక్షన్ అవ్వడానికి కారణం ఏంటంటే డాలర్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుందండి. డాలర్ చాలా వరకు మనకి పెరిగింది. డాలర్ ఇండెక్స్ కూడా, అంటే ఇప్పుడు డాలర్ మనకి అగైనెస్ట్ రూపీ చూసుకుంటే 83 రూపీస్ పైనే మనకి ట్రేడ్ అవుతుంది. అండ్ డాలర్ ఇండెక్స్ 106.10 ఉంది. సో ఎప్పుడైతే డాలర్ స్ట్రెంథనింగ్ అయిందో ఇమీడియట్గా మనకి ఈ గోల్డ్ అనేది మనకి తగ్గడం అనేది కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ బాగా పెరిగాయండి. సో ఆల్మోస్ట్ అది 4.59%. అంటే యూఎస్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ చాలా వరకు పెరిగాయి. సో అంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఈ గోల్డ్ నుంచి బాండ్ ఈల్డ్స్కి వెళ్తున్నాయి. బాండ్స్ వైపు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా డాలర్ వైపు వెళ్తున్నాయి, డైవర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సేఫెస్ట్ హెవెన్ అంటే ఏమనుకుంటాము? గోల్డ్ అనుకుంటాము, ఆ తర్వాత డాలర్, ఆ తర్వాత మన బాండ్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గోల్డ్ కన్నా ఇవి బాగున్నాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ అక్కడ 1%, 2% ఉండడమే ఎక్కువ అనుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అక్కడ 4.5% వస్తుందంటే డెఫినెట్లీ సేఫ్ అండ్ విత్ 5% అవి వస్తుంది అనగానే మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా యుఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్ రేట్స్ పెరగడం వల్ల ఈ అసెట్ క్లాస్ గోల్డ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ బాండ్స్ వైపు వెళ్ళిపోయాయండి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్. అండ్ తర్వాత యుఎస్ ఎకానమీ కూడా స్ట్రాంగ్ అవుతుంది అనే మనకి కొన్ని ఇండికేటర్స్ వచ్చాయి. లైక్ మీరు చూసారు లేదో, క్రూడ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ $93 పర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు $80-85 పర్ బ్యారెల్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ $93 పర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా బాగా గ్రో అవుతున్నాయి అనగానే వెంటనే ఇక్కడ నుంచి అమౌంట్ అంతా కూడా మనకి అదర్ అసెట్ క్లాసెస్కి వెళ్ళిపోతుందండి, షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే రిస్క్ ఉంది అంటేనే గోల్డ్ వైపు వస్తుంది. బట్ వెన్ ఎకానమీ ఈస్ గ్రోయింగ్, అదర్ అసెట్ క్లాసెస్ ఆర్ పెర్ఫార్మింగ్ వెల్ అనగానే అసెట్ క్లాసెస్, డిఫరెంట్ అసెట్ క్లాసెస్కి మనీ అనేది ఫ్లో అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద షిఫ్టింగ్ అనమాట. ఈ అసెట్ క్లాస్ నుంచి వేరే అసెట్ క్లాస్కి వెళ్తుంది. సో దీస్ ఆర్ ఆల్ రీజన్స్. ఇంకోటి ఏంటంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఫెడ్ రేట్స్ ఇక ముందు ఇంకొంచెం పెంచే అవకాశం కూడా ఉంటుంది అనేది ఒక ఇండికేటర్ వచ్చిందండి. అంటే హాకిష్ ఉంటాము, అంటే ఇక ముందు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకపోయినా అలానే మెయింటైన్ చేస్తాము, లేదు ఇంకొంచెం పెంచుతాము అనగానే ఇంకొంచెం అమౌంట్ అనేది టువర్డ్స్ ఈ బాండ్స్కి అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తున్నాయి కాబట్టి అది ఒక రీజన్ అండి. సో దీస్ ఆర్ ఆల్ రీజన్స్ వై గోల్డ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు ద లెవెల్స్ ఆఫ్ మేబీ 55,000 కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు 57,024 క్యారెట్ ఉంది. సో మేబీ 55,000 కూడా రావచ్చండి. సో అయితే గోల్డ్కు సంబంధించి ఈ మధ్య కాలంలో ఈ పెద్ద పెద్ద షోరూమ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు కొన్ని గోల్డ్ స్కీమ్స్ నడుపుతుంటారు. అంటే ఒక 10 months 11 months మనం ఎవ్రీ మంత్ ఒక ఇన్స్టాల్మెంట్ లెక్క అమౌంట్ కట్టుకుంటూ పోతే ఒక 11 months కట్టామనుకోండి, లాస్ట్ 12th month అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఆ 11 months కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, ఎంతైతే జమ అయిందో దానికి ఒక ఆర్నమెంట్ ఇస్తాము అంటూ కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఈ గోల్డ్ స్కీమ్ అనేది నడుస్తుంది పెద్ద పెద్ద షోరూమ్స్కి సంబంధించి. సో మరి ఇలాంటి స్కీముల్లో డబ్బులు పెట్టడం వల్ల అంటే మనకున్న
అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి, అసలు ఈ సినారియోని కంప్లీట్గా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? సో ఇప్పుడు ప్రతి హౌస్ హోల్డ్ అండి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే నార్మల్ హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ వరకు రిచ్ రెసిడెంట్స్ వరకు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్డ్ స్కీమ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 3,000, 1,000, 10,000, 20,000 పర్ మంత్. ఇలాంటి గోల్డ్ స్కీమ్స్ అనేవి మనకి చాలా అనమాట. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మనకి గోల్డ్ స్కీమ్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి. అంటే మీరు షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు బై చేస్తుండగానే వెంటనే మీకు అది వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, ఆఫర్ చేస్తూ ఉంటారు, తీసుకొచ్చి చేతిలో పెడతారు. ఇదిగోండి దీనివల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మీ మ్యారేజ్ డేకి కానీ నెక్స్ట్ బర్త్డేకి మళ్ళీ ఇంకొక ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు, మీరు ఒకేసారి కొనుక్కోలేకపోతున్నారు కాబట్టి ఇన్స్టాల్మెంట్స్ లో మీరు బై చేసుకుంటే మీకు బాగుంటుంది, ఒక సేవింగ్ లాగా ఉంటుందండి. డెఫినెట్లీ ఎస్ అండి, ఇది ఒక సిస్టమాటిక్ సేవింగ్ అనేదే చెప్పొచ్చు. ఇది మిమ్మల్ని ఒక డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే హ్యాబిచువల్ గా సేవింగ్స్ అయితే మాత్రం తీసుకెళ్తుంది మిమ్మల్ని. అది ఒకటి మంచిది. అంటే అది సేవింగ్ వరకు బానే ఉంది. బట్ దాని మీద రిటర్న్స్ ఇంకా అదర్ పారామీటర్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ అదర్ పారామీటర్స్ ఏంటంటే, ఎక్కడైతే మీరు ఆ గోల్డ్ స్కీమ్ తీసుకున్నారో ఆర్నమెంట్ మళ్ళీ అక్కడే తీసుకోవాలి. మీరు నాకు అక్కడ ఆ టైంలో మీకు అక్కడ అది నచ్చలేదు అనుకోండి, ఆ మనీ తీసుకుని వెళ్ళి వేరే షాప్ లో కొనుక్కోలేరు కదా. యూ హ్యావ్ టు స్టిక్ టు దట్ జ్యువెలర్. మీరు ఎక్కడైతే స్కీమ్ తీసుకున్నారో ఆ జ్యువెలరీ షాప్ లోనే వాళ్ళు ఎంత చెప్పినా, వాళ్ళు ఎలాంటి ఐటమ్స్ పెట్టినా, ఎలాంటి మోడల్ పెట్టినా మీకు నచ్చినా నచ్చకపోయినా అక్కడ తీసుకోవాలి. అంటే మీరు అక్కడ లాక్ అయిపోయారు అక్కడ. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు 1-2 ఇన్స్టాల్మెంట్స్ ఆపేస్తే ఏం జరుగుతుంది? అంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మీరు స్కీమ్ మధ్యలో కట్టకపోతే ఫర్ఫీట్ అయిపోతుందా? దాంట్లో ఉండే మీరు వాటి గురించి ఎవరు క్లియర్ గా కనుక్కోరండి. ఏదో వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, వీళ్ళు ఏదో బై చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తే ఏం జరుగుతుంది? మన అమౌంట్ తిరిగిస్తారా? డెఫినెట్లీ నాట్ అండి. వాళ్ళు ఎప్పుడు రిఫండ్ ఇవ్వరు, అమౌంట్ ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే, గోల్డ్ ఆర్నమెంటే ఇస్తారు కానీ క్యాష్ కావాలంటే ఇవ్వరు. ఇప్పుడు అర్జెంట్ గా నాకు ఆ టైంకి వేరే ఎమర్జెన్సీ వచ్చింది, ఇక్కడ నాకు ఒక 1 lakh వరకు జమ అయింది, నాకు ఈ గోల్డ్ కొనుక్కోవడం కన్నా నాకు ఇంకొక ఎమర్జెన్సీ వచ్చింది, మా పిల్లల చదువు కోసమో దేనికోసమో. కానీ నేను నాకు క్యాష్ ఇవ్వరు కదా, నాకు క్యాష్ ఇవ్వరు. నేను కంపల్సరీ నాకు ఆర్నమెంటే తీసుకోవాలని అక్కడ మనకి పెడతారు. ఈవెన్ దో మనం క్యాష్ లో సేవింగ్స్ చేస్తూ ఉన్నా మన క్యాష్ మనకి రిఫండ్ అనేది రాదు. కాయిన్ కూడా ఇవ్వరండి, ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్ మాత్రమే ఇస్తారు. సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ అవసరమా అనేది మీరు ఆలోచించుకోవాలి. మధ్యలో ఇన్స్టాల్మెంట్ ఆపేస్తే ఏమవుతుంది? మనకు అర్జెంటుగా క్యాష్ అవసరమయ్యి గోల్డ్ వద్దు అనుకుంటే నిజంగా ఇస్తారా? మనకు అక్కడ ఆర్నమెంట్ నచ్చకపోయినా అక్కడే కొనుక్కోవాలా? అవన్నీ. ఇంకా ఇవి కాకుండా రిటర్న్స్ కూడా చూసుకుంటే ఏం రిటర్న్స్ ఇస్తారండి? మన డబ్బులు పెట్టినవి మనకే ఇస్తారంటే ఒక్క ఇన్స్టాల్మెంట్ వాళ్ళు మనకి బెనిఫిట్ ఇస్తారు. అదేదో కొంచెం వేస్టేజ్ తగ్గిస్తా అంటున్నారు. అవన్నీ చూసుకున్నా మీకు 4-5% వర్కౌట్ అవుతుంది. 4-5 అంటే అసలు ఇన్ఫ్లేషన్ ఇంకో కూడా రావట్లేదు, లేదండి, లేదు. సో ఇదేంటంటే మీరు ఇంకొకసారి ఆలోచించుకోవాలి. ఇంకెక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఒక SIP ద్వారా, లేకపోతే ఒక లిక్విడ్ స్కీమ్ లో, నాకు ఈక్విటీ మార్కెట్స్ అంటే ఇష్టం లేదు అంటే మనకి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, సేఫ్టీ ఉన్నాయి, వేర్ యూ కెన్ గెట్ 8-10% కదండి. ఇక్కడ మీరు గోల్డ్ స్కీమ్ లో లాక్ అయిపోవడం వల్ల మీకు 4-5% దగ్గర ఆగిపోతున్నారు. 1 year 2 year స్కీమ్ కడుతూ ఉన్నారు. అదే మీకు రిస్క్ లేకుండా 8%, 9% కూడా వస్తున్నాయి అంటే బెటర్ వి షుడ్ షిఫ్ట్ దట్. ఆ అమౌంట్ని మీరు క్యాష్గా వాడుకోవచ్చు, లేదు ఆ అమౌంట్ని మీకు ఇష్టమైన ఆర్నమెంట్, మీకు ఇష్టమైన షాప్లో కొనుక్కోవచ్చు. ఎప్పుడైనా మనం ఆపేసినా అక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు, లిక్విడిటీ ఉంటుంది మధ్యలో ఎప్పుడైనా కావాలి అనుకుంటే. సో ఇవన్నీ కూడా ఎవరైతే స్కీమ్స్ ఈ గోల్డ్ స్కీమ్లోకి వెళ్ళి లాక్ అవుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలండి. ఒక స్కీమ్ కాదండి, అసలు 4-5 స్కీమ్లు ఒక్కొక్కరింట్లో. ఒకటితో ఆపరు, ఒకటి మొదలు పెడతారు, ఒకటి 10,000, మళ్ళీ ఇంకోటి మొదలు పెడతారు, ఇంకోటి మొదలు పెడతారు. అసలు దానికి ఎండ్ అంటూ ఏమీ లేదండి. సో ఒక్కసారి ఆలోచించండి. రిటర్న్స్ వైజ్ అయితే మాత్రం అస్సలు అది వర్కౌట్ కాదు. ఆర్నమెంట్ వైజ్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రము డోంట్ స్టిక్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ కి స్టిక్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. సో మాధవిరెడ్డి గారు, కన్క్లూజన్గా ఫైనల్గా మార్కెట్కి గోల్డ్ ప్రైసెస్కి ఉన్న సంబంధం ఏంటి? మార్కెట్లు పెరిగితే గోల్డ్ ప్రైసెస్ ఎందుకు తగ్గుతాయి? అదేవిధంగా గోల్డ్ ప్రైసెస్కి మార్కెట్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి అసలు? ఇవన్నీ అసెట్ క్లాసెస్ అండి మనకి. అంటే మేజర్ అసెట్ క్లాసెస్ మనం చూసుకుంటే ఈక్విటీ, డెట్
అండ్ గోల్డ్. ఇప్పుడు ఈ గోల్డ్ని ఏంటంటే సేఫ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తోని మనము కంపేర్ చేయాలి. మార్కెట్స్తో మనం గోల్డ్ కంపేర్ చేయలేము, ఎందుకంటే గోల్డ్లో అంత రిస్క్ ఉండదు, వేరే స్టాక్ మార్కెట్లో చాలా రిస్క్ ఉంటుంది. సో గోల్డ్ని దేంతో కంపేర్ చేయాలి? మన బ్యాంక్ ఎఫ్డీలతో కానీ లేకపోతే బాండ్స్ మీద వచ్చే వాటితో కానీ కంపేర్ చేయాలి. ఎప్పుడైతే ఈ బాండ్స్ రిటర్న్స్ కానీ బ్యాంక్ రిటర్న్స్ కానీ మనకి ఎక్కువ ఇస్తున్నట్లయితే గోల్డ్లో ఎందుకు పెట్టుకోవాలండి? గోల్డ్లో ఎప్పుడు పెట్టుకోవాలి? వెన్ ఇట్ ఈస్ గివింగ్ 7-8% మనకి రిటర్న్స్, 9% రిటర్న్స్ ఇస్తే గోల్డ్లో పెట్టుకోవాలి. బట్ మనం చూస్తున్నాం అంత రిటర్న్స్ ఏమీ గోల్డ్లో మనకి కన్సిస్టెంట్గా రావు. కాబట్టి దానికన్నా బెటర్, సేఫ్ అండ్ బెటర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి కదా. సో వాటిల్లో మనం పెట్టుకుంటే బెటర్ అండి. అఫ్ కోర్స్ మీరు కన్జంప్షన్ వైజ్ ఒక లిమిట్ పెట్టుకొని ఇన్ని గ్రామ్స్ ఉండాలి, మనకు 200 గ్రామ్స్ ఉండాలి, లేదు 100 గ్రామ్స్ అనేది ఒక లిమిట్ పెట్టుకోండి. ఆ లిమిట్ దాటిన తర్వాత ఇంకా ఆపేయడం బెస్ట్ అండి. ఆ లిమిట్ అనేది చాలా మందికి లేకుండా పోయింది. ప్రతి ఇంటికి ఒక లిమిట్ పెట్టుకోవాలండి. మనకి ఎంత గోల్డ్ అవసరం, మనకి 200 గ్రామ్సా, 100 గ్రామ్సా, 300 ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ రీచ్ అయిపోయారో అక్కడ నుంచి మీరు షిఫ్ట్ అయిపోవాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ప్రస్తుత తరుణంలో బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ జ్యువెలరీ షోరూమ్స్లో గోల్డ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు మంచిదంటారు అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా, చాలా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ.